నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం. మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. దేవుడు తన సొంత రక్తమిచ్చి సంపాదించుకున్న ఆయన సంఘానికి మీరు కాపరులుగా ఉండాలని పరిశుద్ధాత్మ మిమ్మల్ని నాయకులుగా చేశాడు. అందువల్ల మిమ్మల్ని గురించి మంద అంతటిని గురించి జాగ్రత్త పడాలి అని పౌలు ఎఫెసీ సంఘ నాయకులకు, కాపరులకు వారి యొక్క బాధ్యతను గురించి వివరిస్తున్నాడు. అబద్ధ బోధకులు లోకంతో కలిసి మానవ ఉద్దేశాలను, సొంత జ్ఞానాన్ని ఉపయోగించి చేసే ఉపదేశాలు వాక్యమైన సత్యానికి దూరమై క్రీస్తును కాక తమను అనుసరించి నడవాలన్నట్టుగా ఉంటున్నాయి. ఇలాంటి బోధలు సంఘాలను విచ్ఛిన్నం చేస్తాయి కనుక జాగ్రత్త వహించుమని పౌలు హెచ్చరిస్తున్నాడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 2-3 వచనాలలో పేతురు మాదిరి అయిన బాధ్యత గల నాయకులుగా, సేవకులుగా ఉండమని హెచ్చరిస్తున్నాడు. దేవుని మందకు కాపరులుగా నియమించబడిన వారు దేవుని ప్రజలపై ప్రభువులైనట్టుండక వారిని పోషించి, నడిపించి, సంరక్షించేవారుగాను, క్రీస్తు కలిగిన లక్షణాలు కలిగి ఇతరులకు వాటిని ప్రచురపరిచేవారుగాను ఉండాలి. దేవునికి నమ్మకంగా సేవ చేసిన కాపరులు, పెద్దలు భూమి మీద శ్రమలు పొందినప్పటికీ ప్రధాన కాపరి అయిన క్రీస్తు నుండి పరలోకంలో మహిమను పొందుతారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11 ఉన్నట్లుగా ఈ దేవుని ఎడల నమ్మకత్వంతో ఆయన మందలను మేపుటకు ఏర్పరచబడిన వారు పౌలు చెప్పిన విధంగా ఆత్మ కలిగించే ఐక్యత మరియు విశ్వాస విషయంలో ఏకత్వంలో నిలిచి ఉండాలి. దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతూ ఆధ్యాత్మిక పరిపూర్ణతలో ముందుకు సాగుతూ క్రీస్తు వలె ఉండుటకు, అన్ని విషయాలలో క్రీస్తును కలిగిన సంపూర్ణత కలవారమగుటకు జాగ్రత్త కలిగి ఉండాలి. ఆమేన్.